అయితే కనుక డెమోక్రసీలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని కోరుకుని ఓట్లేసేవాళ్ళు. గత 15-20 ఏళ్ళ నుంచి కూడా రాష్ట్ర విభజన నుంచి బాగా ఎక్కువైపోయింది ఇది. అంతకుముందు కూడా మెజారిటీ ఉండేది. బట్ ఈవెన్ కాంగ్రెస్ విడిపోయిన రోజున కూడా అధికారంలో ఉన్న వాళ్ళకే మెజారిటీ వస్తుంది. కానీ కొంత ప్రతిపక్షానికి కూడా ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. ఈవెన్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే కదా కొడాలి నాని గుడివాడలో మున్సిపాలిటీ గెలిచింది తెలుగుదేశం తరఫున. అప్పుడు వైసీపీ కాదు, ఏదో అతను కాంగ్రెస్ కాదు, అప్పుడు తెలుగుదేశం గెలిచాడు కదా. అప్పుడు అట్లా గెలుపులు ఉంటాయి. అట్లా ఇప్పుడు తాడిపత్రిలో మనం గెలిపించలేదా జగన్ ఉన్నప్పుడు కూడా. కాబట్టి ఉంటాయి, అది లిమిటెడ్గా ఉంటాయి. క్రిందటిసారి వీళ్ళకి 5 మున్సిపాలిటీలు వచ్చినాయి తెలుగుదేశానికి. ఈసారి వైసీపీకి ఒక్కటి కూడా రానివ్వకుండా చూడాలన్నట్లు ఒక స్ట్రాటజిక్గా వెళ్తున్నారు. ప్రతి కార్యకర్తకి ఏం చెప్పాలన్నది వీళ్ళు ట్రైన్ చేస్తున్నారు, టీచ్ చేస్తున్నారు. స్వయంగా బాబు గారే చెప్పినప్పుడు క్లస్టర్ హెడ్స్ అవి తీసుకెళ్ళి వాళ్ళ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి నాయకులందరికీ ఏం మాట్లాడాలి అంటే ఇక్కడ కన్విన్స్ చేయడం ఎట్లా పబ్లిక్ని అన్నటువంటిది, ఒకవేళ కన్విన్స్ కావట్లేదు అన్నప్పుడు కన్ఫ్యూజ్ చేయడం ఎట్లా అన్నది నేర్పుతారు అనమాట. సహజమే. సొంత వాళ్ళైనా సన్నిహితులైనా ఒకవేళ గెలవలేకపోతే వాళ్ళకి టికెట్లు ఉండవు, వాళ్ళకి ఇప్పుడు కేటాయింపులు ఉండవు ఈ ఎన్నికల్లో కూడా అనే సంకేతం ఇచ్చారా నేను బాబు? అది కామనే కదా. ఇప్పుడు టికెట్ రాలేదనుకోండి, నీ వల్ల యాడ్ అవుద్ది గెలవడం, అందుకనే లేదంటారు. టికెట్ వచ్చింది అనుకోండి, నేను నమ్మాను నిన్ను, నువ్వు గెలుచురా అంటారు అనమాట. ఇది కామన్. అంటే రాబోయే రోజుల్లో ఒకవేళ ఎవరికన్నా టికెట్ రాక అసంతృప్తితో గొడవకి దిగే వాళ్ళ కోసం ముందుగా ఏం చెప్పాలో చెప్తున్నారనమాట. అంటే పార్టీ జెండా మీద గెలిచామని చెప్పుకుంటారు, ఒకవేళ గెలిస్తే అతనిదే ఉంది అంటారు. అంతే.